బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తెలంగాణకు పలువురు కేంద్ర మంత్రులు రానున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి రానున్నారు. వీరంతా బీజేపీ అభ్యర్థుల తరఫున నిర్వహించే ప్రచారంలో పాల్గొననున్నారు. జనగామ, కోరుట్లలో నిర్వహించే సభల్లో అమిత్ షా పాల్గొననున్నారు. ఎల్లారెడ్డి, కొల్లాపూర్ సభల్లో నితిన్ గడ్కరీ పాల్గొననున్నారు. ఇక జూబ్లీహిల్స్, మల్కాజ్గిరి ప్రచారంలో నిర్మలా సీతారామన్ పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తెలంగాణకు పలువురు కేంద్ర మంత్రులు రానున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి రానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. రైట్ కృష్ణమూర్తి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. శాసనసభ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ కొంత దూకుడు నిర్ణయించిన తెలుస్తా ఉన్నది. ఇప్పటికే ఒక దఫా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఒక దఫా 2 దఫాలుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించారు. ఎన్నికల ప్రచార సభల్లో విరివిగా పాల్గొన్నారు. తాజాగా మరోసారి ఈరోజు అమిత్ షాతో పాటు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, తదితరులు, నితిన్ గడ్కరీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా తెలంగాణలో సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగేటువంటి బహిరంగ సభల్లో పార్టీ నేతలందరూ పాల్గొనున్నారు. ఈ పాల్గొన్న జనగామ, కోరుట్ల సభల్లో అమిత్ షా పాల్గొంటుండగా ఉప్పల్ రోడ్ షోలో కూడా, అంటే సాయంత్రం ఉప్పల్లో జరిగేటువంటి రోడ్ షోలో కూడా అమిత్ షా భాగస్వామ్యం కానున్నారు. అదేవిధంగా ఎల్లారెడ్డి, కొల్లాపూర్ తదితర సభల్లో నితిన్ గడ్కరీ, తర్వాత జూబ్లీహిల్స్, మల్కాజ్గిరిలో నిర్మలా సీతారామన్ వీళ్ళు పాల్గొంటున్నారు. అంటే ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ మధ్య కొంత పార్టీ ప్రయత్నాలు బెట్టి కొట్టడంతో తప్పును సరిదిద్దుకునేది. అంటే ప్రజల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్న అభిప్రాయం బలంగా వెళ్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పే ప్రయత్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. కాబట్టి కేంద్ర నాయకులందరూ కూడా గతంలో కేంద్ర మంత్రి, హోంమంత్రి ప్రకటించిన విధంగా కేంద్ర నాయకులందరూ కూడా ప్రచార సభల్లో పాల్గొంటూ ప్రజలను, అంటే బీజేపీకి ఓటు వేయడం జరిగే రాష్ట్రానికి కలిగే ప్రయోజనము, ప్రజలకు మనగూరే ప్రయోజనాలు, వీటికి సంబంధించి విరివిగా వివరించనున్నారు. అదేవిధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలను వివరించేందుకు ఈ బహిరంగ సభలో ప్రయత్నించి ఓట్లను బీజేపీని బలపరచండి, బీజేపీని గెలిపిస్తే ప్రజా సంక్షేమ, ప్రజారంజక పాలన అందిస్తామని చెప్పేసి బీజేపీ చెప్పడం. ముఖ్యంగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా ఓసీ ముఖ్యమంత్రి లైన్ లో వెళ్తుండగా బీజేపీ మాత్రం బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు ఎస్సీలను ఆకట్టుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్ది రోజుల క్రితం పెరేగంలో నిర్వహించిన సభలో కూడా ఎస్సీలకు సంబంధించినటువంటి కొన్ని హామీలను స్పష్టంగా ఇచ్చారు. వర్గీకరణ విషయంలో కానీ, మిగతా అంశాల విషయంలో కానీ ఎస్సీలను సాధికార దిశగా తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. మరోవైపు బీసీ నినాదం, అంటే ఇటు బీసీ, ఎస్సీ ఈ నినాదాలతోటి వెళ్తే బీజేపీని గట్టెక్కించవచ్చు అని కేంద్ర పార్టీ భావిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తున్నా. ఆ కోణంలో కేంద్ర మంత్రులు, నాయకులు రాష్ట్రంలో పర్యటిస్తా ఉన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు కొంత బూస్టప్ కూడా ఇచ్చేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ తర్వాత బీజేపీ పట్ల ప్రజలందరూ కూడా ఎలా స్పందన ఇస్తున్నారు? మేనిఫెస్టో అనేది ఒకటి పార్టీ ప్రణాళిక, దానికి ప్రజల్లో వెళ్తుందా అంటే కొన్ని వర్గాలకు వెళ్లే అవకాశం ఉంది. బీజేపీ నిన్న విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన ఈ రంగాలను కొంత ఆకర్షించేందుకు ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. రైతులకు సంబంధించిన విషయంలో ఎరువులపైన ఇచ్చే సబ్సిడీపై మరికొంత సబ్సిడీ ఇస్తామని, అదేవిధంగా పండించిన పంటలకు కేంద్రం ప్రభుత్వం ప్రకటించేటువంటి మినిమం ఎంఆర్పి కంటే కొంత బోనస్ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తామని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తామని, యూత్కు సంబంధించినటువంటి అంటే నిరుద్యోగ యువత కానీ యువతకు సంబంధించిన విషయంలో ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి అందుకు సంబంధించిన ప్రణాళికను, కార్యాచరణను కూడా ఈ మేనిఫెస్టోలు ప్రకటించారు.
అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో కూడా దీంట్లో అంటే టీఎస్పీఎస్సీ ద్వారా ఒక క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ప్రకటించి జాబ్లను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ చేసి వాటికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాము, యువతలో ఉన్నటువంటి నిర్లిప్తను తొలగిస్తామని చెప్పేసి బీజేపీ కొంత ప్రయత్నం చేసింది. దీనిపైన కొంత చర్చ అయితే మొదలైంది. కానీ ఎంతవరకు వస్తుంది, దీన్ని ప్రజల్లోకి ఎలా బీజేపీ తీసుకెళ్తుంది, ఈ బహిరంగ సభల ద్వారా ఏమైనా తీసుకెళ్తారు అనే విషయంలో కొంత స్పష్టత వచ్చిన తర్వాత బీజేపీ పట్ల మేనిఫెస్టో పట్ల ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం ఉందని చెప్పవచ్చు ప్రియా. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.